ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీస్ ఏంటో చూద్దాం. 2 వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే తోటకూర ఫ్రై చేసుకుంటున్నానండి. ఈరోజు వెన్స్డే కదా, అంతా వెజ్జేనండి. అందులో తోటకూర ఫ్రై చేసుకుంటున్నాను. సారీ అండి, ఈరోజు థర్స్డే వీడియో అండి, వెన్స్డే కాదు. ఈరోజు అంతా వెజ్జే కర్రీసే చేస్తున్నానండి. అలవాట్ల పొరపాటుగా చెప్పేశాను. వెజ్ కర్రీస్లో తోటకూర ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై, పప్పు, టమాటో చేస్తున్నానండి. ఒక్కొక్కటి ఎలా చేయాలో చూద్దాం రండి. ఓకేనా? ముందుగుండా మనం అయితే కడాయి పెట్టుకున్నామండి. తోటకూర ఫ్రై ఫస్ట్ చేసుకుందాం. తోటకూర ఫ్రైకి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రై కర్రీ అయినా సరే ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను. హీట్ అయ్యాక పోపు గింజలన్నీ వేసుకుందాం. ఆయిల్ అయితే వేడైందండి. పోపు గింజలు ఏమేమి వేసుకుందాం చూసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఆవాలు వేస్తున్నానండి. కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలండి వేసుకొని అది కొంచెం వేగనిద్దాం. వేగనిచ్చాక వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం అండి. పోపు అయితే వేగిందండి. ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకుందాం అండి. వెల్లుల్లిపాయ ముందుకుండా కట్ చేసి పెట్టుకున్నానండి. వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చగా కొంచెం దంచుకొని పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయ హెల్త్కి చాలా మంచిదండి. కొంచెం వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. చెప్పేస్తున్నాను. వెల్లుల్లిపాయ వేగుతున్నాయండి. వెల్లుల్లిపాయ వేగేలోపు మనం ఈ తోటకూర ఏమొచ్చో ఫస్ట్ చల్లటి నీటిలో కడుక్కోవాలండి. కడుక్కొని 2 టైమ్స్ కడుక్కున్నాక ఇందులో మట్టి, చెత్త ఆకులు అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయాక తీసి పక్కన పెట్టుకున్నాను. తోటకూర ఎప్పుడు కట్ చేసాక కడగకూడదండి, ముందుగా కడిగాకే కట్ చేసుకోవాలి. అందులో విటమిన్స్ అన్నీ పోతాయండి. అందుకే మొక్కగా ఉన్నటప్పుడే కడిగి శుభ్రంగా నీళ్ళంతా పోయాక కట్ చేసి పెట్టుకోవాలండి. వేగుతున్న ఉల్లిపాయల్లోనే నేనేమొచ్చో వేస్తానండి. ఇది నా స్టైల్ తోటకూర అండి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇందులో కొంచెం చిక్కడి పసుపు వేసుకోవాలండి, ఒక 1/2 స్పూను. తోటకూర, గోంగూరలో పర్లేదండి, సాల్ట్ ఎక్కువగానే పడుతుంది. కానీ కొంచెం ఆకుకూరలో సాల్ట్ తక్కువగానే పడుతుంది, చూసి వేసుకోండి. ఎందుకంటే సాల్టీగా ఉంటాయండి ఆకుకూరలన్నీ. అందుచేత నాకు సరిపోయినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇందులోనే 1 స్పూన్ కారం అండి. నేను ఇందులో పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేయట్లేదు అంటే, ఎందుకంటే గ్రీన్ కలర్లో ఉంటుంది, గ్రీన్ కలిసిపోయి తినేస్తారు, అందువల్ల నేను పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు. దీన్ని బాగా వేగనివ్వాలండి. ఉప్పు, కారం, పసుపు అంతా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితే అరోమా బాగా వస్తుంది, అప్పుడు తోటకూర కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వేగిందండి. వేగినాక ఇందులో తోటకూర వేసుకుందాం. తాలింపు అంతా బాగా ఫ్రై అయింది. ఒక్క కట్ట అండి ఇది, జస్ట్ 1 కట్ట తోటకూర, పెద్ద సైజు ఇది. మొత్తం కలుపుకుందామండి. కూర అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాం. కూర అయితే మూత పెట్టుకున్నానండి. దీన్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఇంకొక కర్రీ కూడా రెడీ చేసేసుకుందాం. అలానే పప్పు కూడా పొయ్యి మీద పెట్టుకుంటానండి. టైం కూడా 12 అయిపోతుంది. రైస్ అన్నీ పెట్టేసుకుంటాను. ఇప్పుడు మనం పప్పు టమాటోకి పప్పు ఎలా చేసుకోవాలో చూసుకుందాం అండి. 1 గ్లాసు పప్పు అయితే నేను వేసుకున్నానండి. పప్పు టమాటాకి 1 గ్లాసు పప్పు అయితే వేసుకున్నాను కదండి. దీన్ని శుభ్రంగా 2 టైమ్స్ కడిగి తెచ్చుకుంటానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు టమాటాకి పప్పు 1 గ్లాసులో వేసుకున్నాను. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని ఇందులో కొంచెం పసుపు, ఆయిల్ వేసి మెత్తగా 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటానండి. ఆగర వస్తుందండి బాగా, ఏమనుకోవద్దు. కొద్దిగా ఆయిల్, పసుపు వేసుకున్నానండి. 3 విజిల్స్ పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. ఇంకా రైస్ కూడా పెట్టేసుకుంటున్నానండి. రైస్ కడిగేసి 2 టైమ్స్ కడిగేసి రైస్ వాటర్ ఫిలప్ చేసి తీసుకొస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఇందాక తోటకూర మనం చేసుకున్నాం కదా, చక్కగా దగ్గరగా మగ్గుతుందండి. ఇందులో వాటర్ అలా వస్తుంది. వాటర్ వచ్చినంత వరకు ఉంచుకొని ఇందులో ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. అలా దగ్గరగా మగ్గిపోతే అయిపోయినట్టుగా కర్రీ. మధ్యలో 1 టైం కలుపుకుంటే సరిపోతుంది. మన స్టవ్ పైన అయితే ఇప్పుడు రైస్ పెట్టేసుకుందాం. కడిగి తెచ్చి పెట్టుకున్నాను. రైస్ కూడా పెట్టుకున్నానండి. రైస్ అయిపోతుంది ఆ పక్కన. నెక్స్ట్ చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి మీకు. చిక్కుడుకాయ కర్రీకి ముందుగా మనం కడాయి పెట్టుకొని కొంచెం హీట్ చేసుకున్నాక ఆయిల్ వేసుకుందాం.
ఆయిల్ వేసుకుందాం అండి. దీనికి కూడా ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడైనాక పోపు వేసుకుందాం. ఆయిల్ అయితే వేడైందండి, ఇందులో అయితే పోపు ఇప్పుడు వేసుకుందాం. కొంచెంగా ఆవాలండి, జీలకర్ర, వెల్లుల్లి, ఒక పెద్ద సైజు ఆనియన్ అండి, ఇది పప్పుకండి కట్ చేసి పెట్టుకున్నాను పప్పులో వేసుకోవడానికి. టమాటా పప్పు, నా స్టైల్ టమాటా పప్పు ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. టమాటా పప్పు ఎలా చేసి చూపించాలో చూపిస్తాను, చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి కూడా. ఆనియన్స్ అవి వేసుకున్నాం కదా, వేగనిద్దామండి. కొద్దిగా వేగాలి, మరీ ఎక్కువ వేగాల్సిన లేదండి, కొంచెం ఆనియన్ మెత్తబడితే సరిపోతుంది ఈ కర్రీకి. చిక్కుడుకాయలు అండి, ఇవి 1/2 కేజీ చిక్కుడుకాయలు. దీన్ని బరబటి పొడుగు చిక్కుళ్ళు అని కూడా అంటారండి. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడే వాటర్లో వేసాను, కడుగుతున్నాను. ఇది కొద్దిగా వాటర్లో ఇలా వేస్తే దీనిపైన నలతగా ఉంటుందండి, పేస్ట్గా ఆకులన్నీ అంటుకుంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి అవి చక్కగా పోతాయి. కొంచెం ఉప్పు కూడా ఇందులో వేసానండి, ఉప్పు నీళ్ళలో నానబెట్టాను. చూసారు ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే ఇలా వేగితే సరిపోతే, కొంచెం మెత్తబడితే చాలండి, ఎక్కువగా ఏమీ వేగాల్సిన అవసరం లేదు. దీంట్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకుందాం, వాటర్ తీసేసి. ఇలా చిక్కుడుకాయలు మొత్తం వేసాక కొద్దిగా కలుపుకుందాం అండి. ఇలా మిక్స్ చేసుకున్నాక పసుపు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి మూత పెట్టుకుందాం, మగ్గుతుంది దగ్గరగా. కొంచెం పసుపు అండి, ఇందులో 1/2 స్పూన్ పసుపు, కూరకు తగ్గ సాల్ట్ అండి, నేనైతే 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే చాలా 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 వేడిగా ఉంది. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. పవర్ కట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సేఫ్గా ఇంట్లో ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. 1 వీక్ వరకు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. శ్రీకాకుళంలో అయితే చాలా ఎక్కువగా టెంపరేచర్ అయితే ఉంటుందండి. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. దీనిపైన మూత పెట్టేసుకుందాం. దీనిపై లిడ్ అయితే క్లోజ్ చేసుకుందాం అండి. క్లోజ్ చేసుకుంటే అది దగ్గరగా మగ్గుతుంది. నేను మధ్యలో చూపిస్తానండి మీకు ఎలా అవుతుందో. తోటకూర చూసారా, ఇందులో చక్కగా వాటర్ ఎంత చక్కగా వచ్చిందో. వాటర్ అంతా మగ్గిపోయాక ఇంకా ఆఫ్ చేసేయమండి, కర్రీ అయితే రెడీ అయిపోయినట్టుగా. చూసారా ఫ్రెండ్స్, కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చాయండి. పప్పు అయితే ఆఫ్ చేస్తున్నాను. పప్పు ఆఫ్ చేసాక చల్లారాక పప్పు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే ఇలా అయిందండి. మూత పెట్టుకున్నాం కదా, దగ్గరగా మగ్గాలి, ఇంకొంచెం మగ్గాలి. ఇలా మగ్గాక కొద్దిగా వాటర్ వేసుకొని లాస్ట్లో కారం వేసుకొని ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకుంటే కూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తోటకూర అయితే దగ్గరగా వచ్చిందండి. ఇప్పుడైతే మనం అందులో కొద్దిగా జీలకర్ర పౌడరు, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుందామండి. వేసుకొని మిక్స్ చేసుకొని బౌల్లో తీసుకుంటే అయిపోయిందండి. తోటకూర అయితే రెడీ అయిపోయింది. తోటకూర ఫ్రైలా చేశానండి, చూపిస్తాను మీకు ఆగండి. చూడండి ఫ్రెండ్స్, తోటకూర ఫ్రై అయితే ఇలా దగ్గరగా ఆయిల్ పైకి వచ్చినంత వరకు అయిపోయింది. ఇందులో లైట్గా ఆయిల్ వేసుకున్నాను చూసారా, మీకు ఆయిలీగా కూడా ఏమీ లేదు. చాలా బాగుంటుందండి. జస్ట్ 10 రూపీస్ అండి కర్రీ. 1 కప్ వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడేమొచ్చో కర్రీ ఎలా ఉందో చూసుకుందాం. ఈ కర్రీ అయితే చక్కగా దగ్గర పడిందండి. చిక్కుడుకాయ ఫ్రై ఇది ఫ్రై కాదు, ఇగురు కాదండి, మీడియంలో వండుతానండి. చూడండి ఇలా వచ్చిందా. ఇలా వచ్చాక ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకోవాలండి. కూరకు సరిపడా కారం వేసుకుందాం. నేనైతే ఇంట్లో ఆడించి పెట్టుకున్న కారం అండి. మిరపకాయలు తెచ్చి ఆరబెట్టుకుని చక్కగా కారం పట్టించుకున్నాను. కారం అయితే 1 స్పూన్ వేసుకున్నానండి. కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టాలండి. కారం అంతా ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే ఉడికిపోయింది. రైస్ ఉడికింది లేదని ఎలా తెలుస్తుంది అంటే ఒకటండి, ఇలా పట్టుకొని ఇలా నలిపితే మెత్తగా అయిపోతుందండి. అప్పుడు ఉడికిపోయినట్టుగా. జస్ట్ రోజు వండుతాను కనుక నేను ఇలా చూసి చెప్పేస్తాను.
మీకు తెలియదు అనేసి కొత్త వాళ్ళ కోసం చేసి చూపిస్తున్నాను. ఇలా పట్టుకొని ఏది పట్టుకున్నా మెత్తగా ఎదుగుంటే చూసారా, ఇలా పట్టుకుంటే నలిగిపోతుంది. ఇప్పుడు దీన్ని వాడ్చుకుందామండి, వాడ్చుకొని వస్తాను. చిక్కుడుకాయ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. వావ్, దగ్గరగా అయితే వచ్చిందండి చక్కగా. చూసారా, ఇలాగా కూరలో కారం అంతా మిక్స్ అయిపోవాలండి. కూరలో కారం అంతా మిక్స్ అయ్యాక ఇప్పుడు దీంట్లో ఈ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని దగ్గరగా మగ్గనిద్దాం. మగ్గనిస్తే కూర చాలా బాగుంటుందండి. వెజ్ కర్రీస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ సమ్మర్కి చక్కగా వెజ్ కర్రీసే బెస్ట్, చాలా బాగుంటాయి. టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది నా స్టైల్ టమాటా పప్పు అండి. అందరూ ఏంటంటే మిక్సీలోనే మనం ఏంటంటే కుక్కర్లోనే అన్ని టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసి తాలింపు పెట్టేస్తానండి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఒక చిన్న ప్యాన్ కానీ కళాయి కానీ ఏదో పెట్టుకోవాలండి. లోతు గిన్నె పెట్టుకొని ఇందులో కొంచెం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయిపోయిందండి. ఆయిల్ కాగాక పోపు గింజలు వేసుకుందాం. పోపు గింజల్లో ముందుగా 2 ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి ఫస్ట్ ఎర్రగా వేగనిద్దామండి. ఆ ఫ్లేవర్ అనేది పప్పులోకి దిగుతుందండి, చాలా బాగుంటుంది. ఎండుమిర్చి అయ్యాక కొద్దిగా ఆవాలండి, జీలకర్ర, కొద్దిగా మెంతులండి. మెంతులు వేసుకుంటున్నా. పోపు అయితే వేగిందండి. ఇందులో వెల్లుల్లి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా వేగనిద్దాం. పచ్చిమిర్చి వేగిందండి. వేగాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న చిన్న సైజు ఆనియన్ అండి వేసుకుందాం. ఆనియన్ వేగనిద్దాం. కొంచెం మెత్తగా అవ్వాలండి, ఆనియన్ మెత్తబడాలి. మెత్తబడాక టమాటో కట్ చేసి పెట్టుకున్న టమాటో అండి, ఇదిగోండి. టమాటో అయితే చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటోస్ అండి, మీడియం సైజ్ 2 టమాటోస్ వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే వేగినాయండి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు అయినాక కొద్దిగా టమాటాలు అండి, 2 టమాటోస్ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అండి. పప్పులో సరిపోయినంత ఉప్పు అండి. పసుపు వేసి కలుపుకుందాం చక్కగా. మూత పెట్టేసుకుందాం. సిమ్లో అయితే పెట్టి మూత పెట్టుకున్నానండి. దగ్గరగా మగ్గినాక తీసి చూపిస్తాను. ఈలోపు కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామండి. చిక్కుడుకాయ కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. చూసారా దగ్గరగా ఇగురులో ఎలా వచ్చిందో. ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్ అండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకండి. శుభ్రంగా కడిగి గుడ్డపైన ఆరబెట్టుకొని పెట్టుకున్న కరివేపాకండి అది. ఎందుకుండానే నేను కడిగి గుడ్డపైన పెట్టుకుంటానండి. ఇది బాగుందండి. చూసారా ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చిక్కుడుకాయ కర్రీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, టమాటా అంతా మెత్తగా మగ్గిపోయిందండి. టమాటా మగ్గాక మనం ఇంట్లో కొద్దిగా ఇంగు వేసుకుందామండి. కొద్దిగా ఇంగు వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇంగు వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. చూసారా టమాటా అంతా మెత్తగా అయిపోయింది. ఇందులో మనం పెట్టుకున్న పప్పు అయితే వేసుకుందామండి.
చూసారా పప్పు చక్కగా మెత్తగా చేసుకున్నాను. పప్పు వేసుకొని కలుపుకుందాం. ఈ పప్పులో కుక్కర్లో వాటర్ కూడా కొంచెం కడిగి కుక్కర్లో శుభ్రంగా కడుక్కొని పప్పు వేసుకుందాం. చూసారా ఇలా మరీ పలుచగా కాకుండా ఇలా మరీ చిక్కగా కాకుండా ఉంచుకుంటే చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లోనే మనకు ఉప్పు కారం అన్నీ సరిపోయేలేవో చూసుకోవాలి. ఉప్పు అయితే సరిపోలేదండి, కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం. ఉప్పు అయితే వేసుకుంటున్నా. అలాగే కారం కూడా అండి. నా వాయిస్ ఏం బాగాలేదండి, నాకు దగ్గు జలుబు బాగా ఉంది. ప్రతిదీ అగర కూడా చాలా బాగా వస్తుంది. కరెంట్ లేదండి, లేదంటే చిమ్నీ ఆన్ చేసుకుంటుందండి. కరెంట్ లేకపోవడం వల్ల అగర బాగా వస్తుంది. ఏమీ అనుకోవద్దు, ఈరోజు వీడియో చాలా డిస్టర్బెన్స్గా ఉంది. పప్పు కొద్దిగా మూత పెట్టుకుందాం. లైట్గా ఉడికాక అందులో కొద్దిగా కట్ చేసుకొని పెట్టుకుని కొత్తిమీర వేసుకుంటే పప్పు ఆఫ్ చేసేయడమేనండి. పప్పు ఎలా ఉందో ఇప్పుడైతే చూద్దామండి. వావ్, చక్కగా అయితే రెడీ అయిపోయిందండి పప్పు. ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే లైట్ కరివేపాకు అరోమా అంతా పప్పుకు పడుతుందండి. పచ్చిమిర్చి ఫ్లేవర్తో చాలా చక్కగా ఉంటుందండి పప్పు. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పల్లెటూరు స్టైల్లో చేసుకునే పప్పు అండి. పల్లెటూరులో ఇలానే చేసుకుంటారండి, చాలా బాగుంటుందండి. చూసారా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా అనుకుంటున్నాను మూత పెట్టేసుకుంటున్నాను. వీడియోలు వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.